అందరికీ నమస్కారం. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగంలోని 2వ భాగంలో 1 నుండి 4 పద్యాలు వాటి వివరణ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 5వ పద్యమైన సీస పద్యం గురించి తెలుసుకుందాం. జననుత వీరునా జననియు జనకుండున్ చూవే వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేనున్ ప్రాపించితి అమరులన్ పూజింతురర్థి ఎల్లవారును ఒండు దైవంబుల ఎరున్గా ఈ వృద్ధుల నా పాలి వేల్పులనగా కమనీయ ఫలపుష్ప గంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు వేడ్కన్ పుత్రధారా సహితుండనై నియతముగ సేవ ఆచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలంపు దృఢము. ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం. జననుత అంటే జనుల చేత కీర్తించబడేవాడా ఓ కౌశిక మహర్షి. వీరు నా జననియు జనకుండు అంటే వీరు నా జననీ జనకుడు తల్లిదండ్రులు. చూవే అంటే చూడు. వీరలకు శుశ్రూష చేసి వీరలకు అంటే ఈ తల్లిదండ్రులకు శుశ్రూష అంటే సేవ చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి ఇటువంటి గొప్ప జ్ఞానం పరిజ్ఞానం అంటే గొప్ప జ్ఞానాన్ని మేను అంటే నేను ప్రాపించితి పొందాను అంటే నా తల్లిదండ్రులకు సేవ చేయటం వల్ల నేను ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని పొందాను. అమరులన్ పూజింతురర్థి ఎల్ల అమరులు అంటే మరణం లేనటువంటి వారు దేవతలు. దేవతలనంతా కూడా పూజిస్తారు. అర్థి ఎల్ల అంటే ఏదో ఒకటి కోరుకొని మనమంతా కూడా దేవతల్ని పూజిస్తాము. ఒండు దైవంబుల ఎరుంగ నాకు మాత్రం వేరే దైవము తెలియదు. ఈ వృద్ధుల నా పాలివేల్పులనగా ఈ వృద్ధులే నా పాలిట వేల్పులు. వేల్పులు అంటే దేవతలు. అనఘా అనఘా అంటే ఓ పుణ్యాత్ముడా అంటే నాకు వేరే దేవతలు ఎవరూ లేరు. ఈ తల్లిదండ్రులే నాకు దేవతలు. కమనీయ ఫలపుష్ప గంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష భోజ్యములును వీరికెప్పుడు నివేదింతు కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు. కమనీయము అంటే కమ్మనైనటువంటి ఫలాలు పుష్పాలు గంధ భూషణములు వస్త్రాలు మనోహరమైనటువంటి భక్ష్యభోజ్యములును. భక్ష్యభోజ్యములు అంటే తినుబండారాలు వీరికెప్పుడు నివేదింతున్ నా తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ కూడా కమ్మనైన ఫలపుష్ప గంధ భూషణ వస్త్రాలను వారు కోరిన తినుబండారాలను ఎల్లప్పుడూ అందిస్తాను. వేట్కన్ పుత్ర దారా సహితుండనై వేట్కన్ అంటే సంతోషంతో పుత్ర అంటే పుత్రులతో దారా సహితుండనై దారా అంటే భార్యతో కలిసి నియతముగా సేవ ఆచరింతును. నియతముగా అంటే చాలా నిష్టగా నేను సేవ చేస్తాను. వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలంపు దృఢము అంటే వీళ్ళని ఇలా సేవ చేయడమే నాకు వేదాలు యజ్ఞాలు వ్రతాలు చేసినటువంటి పుణ్యంతో సమానము. మరొకసారి పద్యభావాన్ని చూద్దాం. ప్రజల చేత గౌరవించబడే ఓ కౌశిక మహర్షి. వీరే నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు. కానీ నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు. వేరే దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన పండ్లు పూలు గంధం అందమైన నగలు వస్త్రాలు
ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నీ ఇస్తాను. నా భార్యా బిడ్డలతో కలిసి సేవ చేస్తాను. అలా సేవించడం వల్ల వేదాలు యజ్ఞం వ్రతం ఆచరించినంత పుణ్యం లభిస్తుంది అని ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్పాడు. తరువాత పద్యం తేటగీతి పద్యం. జనని జనకుండు సద్గురుండనలుండాత్ముండనంగా ఈ ఏ ఊరును ఏ గృహస్థు చేత సుగతి వాంఛన్ ప్రసాదితులగుదురట్టి వాడచూవే ధర్మాత్ముండు వసుధ మీద. పద్యం యొక్క భావం. జనని జనకుడు అంటే తల్లిదండ్రులు, సద్గురుండు సత్ ప్లస్ గురువు అంటే మంచి గురువు, అనలుండు అనలుడు అంటే అగ్ని, ఆత్ముండనంగా ఆత్మ అని అనంగా అంటే అని చెప్పబడిన ఈ ఏవురును ఈ ప్లస్ ఏవురును ఈ ఐదుగురిని ఏ గృహస్థు చేత ఏ ఇంటి యజమాని చేత అయితే సుగతి వాంఛన్ సు ప్లస్ గతి అంటే మంచి పుణ్యం లభించాలని, వాంఛన్ వాంఛ అంటే కోరికతో, ప్రసాదితులగుదురట్టి అంటే సంతోషం పొందబడిన వారవుతారో వాడచూవే అతనే ధర్మాత్ముండు వసుధ మీద. ధర్మాత్ముడు అంటే మంచి పుణ్యాత్ముడు వసుధ మీద. వసుధ అంటే భూమి మీద. ఈ పద్యం యొక్క భావాన్ని మరొకసారి చూద్దాం. ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఈ ఐదుగురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు. ఈ పద్యంలోని వ్యాకరణాంశాలు. తరువాత వచనం. అని చెప్పి ఇట్లనియే అని చెప్పి ధర్మవ్యాధుడు మళ్ళా ఇలా అన్నాడు. పతివ్రత పనుపునం చేసి ఆ పతివ్రత స్త్రీ పనుపునం చేసి చెప్పుట వల్ల కానీ నీవు ధర్మ జ్ఞానార్థంబు, నీవు అంటే ఇక్కడ కౌశిక మహర్షి ధర్మం అనే జ్ఞానాన్ని అర్థించాలని నా ఉన్న ఎడకున్ అంటే నేనున్న చోటికి, నేను అంటే ఇక్కడెవరు ధర్మవ్యాధుడు ఉన్న చోటికి చను తెంచిన నీవు రాగా ఆ పతివ్రతలని ఆ పతివ్రత ఇల్లాలి యొక్క అనుగ్రహంబున అనుగ్రహం చేత నీకు ఎల్లవియు ఎరిగించి తిన్, నీకు ఎల్లవియు అంటే అన్నింటినీ ధర్మ సూక్ష్మాలన్నింటినీ ఎరింగించి తిన్ అంటే చెప్తాను. కానీ నీ దశ నాదు చిత్తంబు ప్రియం పడి ఉండదు. నీ దశ అంటే నీ పైన నా యొక్క మనస్సు ప్రియం పడి ఉండదు, ప్రీతిగా స్పందించలేదు. నీ చేసిన అకార్యం ఒక్కటి కలదది ఎయ్యవి అనినా. నీ చేసిన అంటే నీవు చేసిన అకార్యం ఒకటి, ఆ ప్లస్ కార్యము ఆ పని ఒక్కటి కలదది కలదు, ఎయ్యది అనినా అది ఏమని అడిగినా. వచనం యొక్క భావం ఇంకొకసారి చూద్దాం. అని చెప్పిన ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు. ఓ కౌశిక మహర్షి, నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు. ధర్మాన్ని గురించి జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నావు. ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని వివరిస్తాను. నీపై ఉన్న ఇష్టం కాదు, నువ్వు చేయకూడని పని ఒకటి చేశావు కనుక నువ్వంటే నాకు ఇష్టం లేదు. అదేమిటంటే వచనంలోని వ్యాకరణాంశాలు. 8వ పద్యం. ఇది ప్రతిపదార్థ పద్యం. ఈ పద్యంలో ధర్మవ్యాధుడు కౌశికుడు చేసిన తప్పును గురించి ఇలా చెప్తాడు. ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండువ తెప్పగాక అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉచ్చగించి
నిశ్చింతుండవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమయెమ్మెయిన్ వెడలి అక్కట నీవు కరంబు క్రూరతన్. ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం. ఎంతయు అంటే మిక్కిలి, వృద్ధులై వృద్ధులు ప్లస్ ఐ ముసలివారైన, తమకు నీవు కరుండువ, తమకు అంటే ఇక్కడ తల్లిదండ్రులకు, నీ యొక్క తల్లిదండ్రులకు నీవు కరుండువ, నీ ఒక్కడివే, తెప్పగాక అంటే ఆధారం కాగా, అత్యంత ముదంబునన్ బ్రతుకు. అతి ప్లస్ అంత అంటే మిక్కిలి, ముదంబునన్, ముదంబు అంటే సంతోషంతో బ్రతికేటటువంటి, బ్రతుకు అంటే బ్రతికేటటువంటి తల్లిని తండ్రిని ఉజ్జగించి, నీ యొక్క తల్లిదండ్రులను ఉజ్జగించి అంటే వదిలిపెట్టి, అక్కట అయ్యో నిశ్చింతుండవై ఏమాత్రమే గాని చింత లేకుండా, సదాధ్యయనశీలత, సదా అంటే ఎల్లప్పుడూ, అధ్యయనం ఇక్కడ శాస్త్రాలను అధ్యయనం చేయాలనే శీలత నీ యొక్క స్వభావం చేత, వారి అనుజ్ఞలేక, వారి అంటే ఇక్కడ తల్లిదండ్రులు, కౌశికుని యొక్క తల్లిదండ్రులను అనుజ్ఞలేక అంటే అనుమతి లేకుండా, ఏకాంతము అంటే ఒంటరిగా, నీవు కరంబు క్రూరతన్, నీవు అంటే కౌశికుడు, కరంబు అంటే మిక్కిలి, క్రూరతన్ క్రూరత్వంతో, ఎమ్మెయిన్ వెడలి ఈ విధంగా తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళావు. పద్యం యొక్క భావాన్ని మరొకసారి చూద్దాం. కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులు, వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు, వారికి నువ్వే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. పద్యంలోని వ్యాకరణ అంశాలు: అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత, ఇందులో యనాదేశ సంధి ఉంది. ముదంబు అంటే సంతోషము అని అర్థం. తరువాత పద్యం ఆటవెలది. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరికి ఇంకనైన అమ్ముదు సల్ల ఉదగ్ర శోకవజ్ఞార్పవయ్య. ఈ పద్య భావాన్ని తెలుసుకుందాం. నీక అంటే నీ కోసమే, ఇక్కడ కౌశికుని కోసమే వారి తల్లిదండ్రులు వగచి వగచి మిక్కిలి బాధపడి, నిర్భిన్న హృదయులై అంటే నిర్భిన్న హృదయులు, పగిలిన గుండెలు కలవారై, వార నీ తల్లిదండ్రులు విగత చక్షులైరి, విగత చక్షులు, చక్షులు అంటే నయనాలు, విగతము అంటే లేనివారు అంటే కళ్ళు లేనటువంటి వారైనారు. వినవే వింటున్నావా. అరిగి ఇంకనైనా, అరిగి అంటే ఇక్కడ వెళ్ళి, ఇకనైనా ఇక మీదటైనా, ఆ ముదుసల్ల, ఆ ప్లస్ ముదుసల్లు, ఆ ముసలివారైనా అంటే ఇక్కడ ఆ ముసలివారైనటువంటి ఆ తల్లిదండ్రుల ఉదగ్ర శోకవగ్ని, ఉదగ్రము అంటే గొప్పదైనటువంటి శోకం అనే అగ్నిని ఆర్పవయ్యా అంటే తగ్గించు. పద్యం యొక్క భావాన్ని మరొకసారి చూద్దాం. నీవు విడిచిన మరుక్షణం నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి అందులైనారు. ఇప్పటికైనా నువ్వు వెళ్ళి వారి బాధను తగ్గించు. ఈ పద్యంలోని వ్యాకరణ అంశాలు: చక్షువు పర్యాయ పదాలు, నేత్రము నయనము, శోక అగ్ని, శోకమనిడి వహ్ని.
ఇప్పటి వరకు చెప్పిన విషయాలు సులభంగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. తరువాత భాగంలో మిగిలిన పాఠాన్ని గురించి తెలుసుకుందాం.